ఉమ్మడి మెదక్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. పేదల అవసరాలే టార్గెట్గా అప్పులు ఇస్తున్న ఆ సంస్థలు అధిక వడ్డీలతో నడ్డివిరుస్తున్నాయి. వీరి వలలో చిక్కుకుని ఎన్నో పేద కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి. పరిస్థితులు బాగోలేక వాయిదాలు చెల్లించకుంటే వేధింపులకు దిగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అవసరాల కోసం ఫైనాన్స్ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. వేధింపులకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫైనాన్షియర్ల నుంచి తన కుటుంబాన్ని కాపాడాలంటూ కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన ఎర్రోళ్ల శేఖర్ కలెక్టరేట్ ప్రజావాణిలో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్కు మొరపెట్టుకున్నారు. అవసరాలకు అప్పులు తీసుకున్నానని, ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నామని, కొంత గడువు ఇవ్వమంటే వేధిస్తున్నారని వాపోయాడు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిన ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు కలెక్టర్ మీ డబ్బులు కడతారా అంటూ ఫోన్లో బూతులు తిట్టారని బాధితులు వాపోతున్నారు. కాపాడండి, నేను చాలా బాధగా ఉంది, సచిస్థితిలో ఉంది. నాకు గవర్నమెంట్ తరఫున ఆధారం లేదు, నాకు అని చెప్పడానికి ఆధారం లేదు, వాళ్ళని సహకరిస్తలేదు సార్. నన్ను గవర్నమెంట్ తరఫున అప్పుల నుంచి కాపాడండి, ఆత్మసాక్షి దగ్గర ఉన్నాను. నేను అన్ని బ్యాంకుల నుంచి దయచేసి ఆగమంటే నన్ను ఆధార్ గ్రూప్లన్నీ నన్ను ఒత్తిడి చేస్తున్న ప్రాణానికి భయంగా ఉంది. నన్ను ఏం చేస్తారో నన్ను నా కుటుంబం చనిపోయే స్థితిలో ఉన్నాను. గతంలో ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. అమాయకుల్ని ఆసరాగా తీసుకుని అప్పులిస్తూ తిరిగి వసూళ్ల కోసం వేధింపులకు గురి చేస్తున్నాయి. వీరి వేధింపులు భరించలేక 2010లో జిల్లాలోని చెన్నాయపల్లి గ్రామంలో ఓ మహిళ తన 2 పిల్లల్ని బావిలో పడేసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది సంగారెడ్డి జిల్లాలో ఓ బాధితులు ఆరోగ్యం బాగోలేక 3 నెలలు వాయిదా కట్టుకుంటే ఇంటికి వేలం వేసి డబ్బులు వసూలు చేస్తామని బెదిరించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్లు వచ్చి డబ్బులు కడతారా అంటూ ఇంకా వేధింపులకు గురి చేశారు. ఇలాంటి వేధింపులను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. వారం కట్టవలసి అప్పులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కౌడిపల్లి మండలం సలాపూర్ గ్రామానికి చెందిన ఎర్రల శేఖరు 4 బ్యాంకులలో అప్పు తీసుకున్నాడు. ఒక్క బ్యాంకు అప్పు చేసడానికి 4 బ్యాంకులు అప్పు చేసిండు. ఈయనకు ఆరోగ్యం సహకరించలేదు. ఈయన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో లేవు, జాబ్ కార్డులో పేరు లేదు. ఇవన్నీ డబ్బులు పనిచేయడానికి పని లేదు కాబట్టి డబ్బులు కట్టలేకపోతుండ్రు. ఆ బ్యాంకు వాళ్ళు రోజు ఇంటికి వచ్చి ఆయన ఒత్తిడి చేసి కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సాధారణంగా బ్యాంకుల్లో లోన్ కోసం వెళితే షూరిటీ చూపించమంటారు. ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎటువంటి పూచీకత్తు లేకున్నా రుణాలు ఇస్తామని ఆశ చూపడంతో అవసరం కోసం వీటిని ఆశ్రయిస్తున్నారు పేదలు. ఇచ్చిన రుణానికి వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మరికొందరు గ్రామాల్లో వడ్డీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. మైక్రో ఫైనాన్స్లో కట్టాల్సిన ఈఎంఐ వాయిదా పడితే మాత్రం ఇక సీన్లోకి ఎంటర్ అయి నానా రచ్చా చేస్తున్నారు. మీరెవరికైనా చెప్పుకోండి, డబ్బులు మాత్రం కట్టాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నారు ఏజెంట్లు.